ఏదైనా ఉంటే టక్కని బావగాడి ఫోన్ చేస్తాడు, అంటే నువ్వు కంగారు పడు, ఇంటి దగ్గర రా మాడదాం అంటాడు. వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కింద కూర్చుంటాం డివైడర్ మీద కూర్చొని ఒక గంట రిలాక్స్గా ఆడితో మాట్లాడితే ఓకే, తర్వాత కూల్ అవుతాను, మళ్ళీ ఇంటికి వెళ్తాను. ఓకే. నీ షార్ట్ టెంపర్ నాకు ఎప్పుడు గుర్తుందంటే, ఒకరోజు నేను సీరియల్ షూట్ చేసి వచ్చి శ్రావణి నేను ఒక ప్లేస్లో స్ట్రక్ అయిపోతే నువ్వు నన్ను డ్రాప్ చేయాల్సి వచ్చింది. నా ఫ్లాట్ దగ్గర బంజారా హిల్స్లో డ్రాప్ చేసావు. డ్రాప్ చేసినంత వరకు వచ్చాడు, పిక్ చేసుకున్నావు, మంచిగా డ్రాప్ చేసావు, అంతా అయిపోయింది. తర్వాత ఎందుకు ఆగావు, టైం ఎంత అయింది, కొంచెమైనా ఉందా, ఆ రోజు తిట్టావు గుర్తుందా? వచ్చినంతసేపు బాగానే ఉన్నావు, ఇంటికి తీసుకొచ్చే వరకు కామ్గానే ఉన్నావు. తీసుకొచ్చిన తర్వాత స్టార్ట్ చేసావు రూమ్లో, అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. గుర్తుందా? మామూలు క్లాస్ పీకలేదు మనోడు నాకు. షార్ట్ టెంపర్, స్టెప్స్ ఎక్కే వరకు బాగానే ఉన్నాడు, లోపలికి వచ్చే వరకు బాగానే ఉన్నాడు, ఇక లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాడు. అవునా? ఆబ్వియస్లీ అప్పటికి మన కోపం ఇంకా అప్పుడు ఇంకా హై ఉండలే, పీక్స్లో ఉండే. ఇప్పుడు ఏదైతే అగ్రెషన్ వస్తే అరుస్తాను, ఒక 10-15 నిమిషాలతో ఆపేస్తాను, తర్వాత కొంతసేపు మాట్లాడిన ఎవరితోనూ కూల్, అంటే ఎవరితోనూ ఈ మధ్యలో నేను ఎవరితో కలవట్లేదు బేసిక్గా, అందరినీ కలవడం మానేసాను. ఎందుకని? ఎందుకంటే మనకు బాగా ఉన్న వాళ్ళే దింపుతూ ఉంటే మనకి బాగా ఎక్స్పీరియన్స్ కదా, అందుకే ఎందుకులే. ఇప్పటికీ అవుతున్నాయి అలా. ఇప్పటికే రీసెంట్ కూడా ఐ ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్, నేను చాలా వరకు ఫేస్ చేశాను. రవికి కూడా తెలుసు, ఓకే, రవిగాడికి తెలుసు, మా ఇద్దరు కామన్ గా ఉండేవాడే చేసాడు, అది కూడా తెలుసు వాడికి. అప్పటి నుంచి ఏదైనా ఉన్నా మనసులో పెట్టుకుంటే సైలెంట్గా ఎవరిని కలవను. మ్యాక్స్ టు మ్యాక్స్ టైం నేను ఇంట్లోనే స్పెండ్ చేస్తున్నాను, బయటికి వెళ్ళట్లేదు. మనకి ఎందుకు దొరుకుతారు వీళ్ళు కదా. ఏదైనా చెయ్యాలన్నా, చూడాలన్నా, పార్టీ ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా నేను ఇంట్లోనే ఉంటున్నాను తప్ప బయటికి వెళ్ళట్లేదు. ఎందుకురా పోవడం, పోయి ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడి ఆడేదో అనడం, నేనేదో చెప్పడం, నేను నోరు జారనో వాడు నోరు జారో తెలియదు, దీన్ని తీసుకెళ్ళి ఇంకో వాడి దగ్గర చెప్పడం, దాన్ని ఒక రాంగ్ సర్క్యులేట్ చేయడం, మరి తీసుకొచ్చి నాకు 90mm దింపడం. అదేదో 90 నేను ఇంట్లోనే కూర్చుంటే అయిపోతుంది, వద్దురా బాబు అని చాలా వరకు అవాయిడ్ చేశాను. నాట్ గోయింగ్ ఎనీవేర్, ఎవరిని కలవట్లేదు. నాకున్న సర్కిల్ ఇప్పుడు చాలా చిన్నది, చాలా తక్కువ మందిని నమ్ముతా, అంటే ఒక పిడికిలో ఉంటుంది అలా ఉన్నారనమాట, అంతే. అది చాలా బెటర్. జస్ట్ ఫోన్ కాల్స్లో హ్యాపీగా మాట్లాడుకుంటాం, సరదాగా కలిస్తే బయట కలిసి అయిపోయింది చాలు. ఓకే అమర్, యాక్చువల్గా పెళ్లి చేసుకున్న తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్కి బ్యాచిలర్ పార్టీ ఇవ్వడమో పెళ్ళికి పిలవడమో చేస్తారు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వేనా? అది నేను అడగాలి నిన్ను. మధ్యలో టచ్లో వచ్చావు, టచ్లో నుంచి మళ్ళీ వెళ్ళిపోయావు, కొంచెం టచ్లో ఉంటే చెప్తా అన్నట్టుగా వచ్చావు, టచ్ చేసి చూడనట్టుగా మళ్ళీ ఇప్పుడు వచ్చావు. నేను ఏం చేయమంటు నెంబర్ నా దగ్గర లేదు, ఎక్కడి నుంచి పట్టుకోను నేను? రవి నాకు అప్పటి నుంచి కాంటాక్ట్లోనే ఉన్నాడు. చెప్పాలి అనుకుంటే నేను పెళ్ళి ఎక్కడ నేను ఉంటానో పారిపోతానో ఈడు ఏమైపోతాడో అని టెన్షన్లో ఆడు పక్కనే ఉన్నాడు అనమాట, నన్ను వదలకుండా ఉన్నాడు. అంటే నాకు బేసిక్గానే భయం ఎక్కువైపోయింది, టెన్షన్ ఎక్కువైపోయింది, అమ్మాయి కన్నా నాకు ఎక్కువైపోయింది టెన్షన్. ఎందుకని ఏమో తెలియదు, చాలా ఫియర్గా ఉంటుంది. అంటే దేనికైనా సరే కట్టాలని నాకు ఇట్లా ఊగేవి, చేతులు ఊగుతున్నాయి నాకు కట్టడానికి కూడా. తాళి కట్టేటప్పుడు అయ్యో చాలా షివర్ అయ్యాను చాలా వరకు. అంటే తెలియదు, ఒక టైప్ ఆఫ్ ఫీల్. బేసిక్గా అమ్మాయిలు కదరా భయపడతారు అలా. నేను భయపడినాను, అదే నాకు అర్థం. మా బావ కట్టే నీకేం కట్టమంటావు, కడతానులే నువ్వు బాగా అని కట్టింది. బాగా కట్టేసాను బావ అంటే కూల్గా రియల్లీ ఉన్నాడు, పక్కనే ఉన్నాడు, పెళ్ళి వరకు మనోడు నాతోనే ఉన్నాడు. ఎవ్రీ మూమెంట్ నేను ఏదైనా టెన్షన్ పడినా, కంగారు పడినా, నేను ఏదైనా బాధపడినా నా పక్కనే ఉండి చేయబట్టుకునే, బాబా ఉండు ఎక్స్ప్రెషన్ మారిపోతుంది, ఫేస్లో కనిపిస్తుంది, చూసుకో పట్టుకో, అలా పక్కనే ఉన్నాడు. ఎందుకంత భయపడ్డావు? అంటే నీ లవ్ మ్యారేజే కదా, ఆ తేజు కూడా నీకు బిఫోర్ నుంచి తెలుసు. అరేంజ్ కమ్ లవ్వా? సో ఇది ఇప్పటికీ చాలా మందికి క్లారిటీ లేదు. నేను అడిగితే మనోడు వేరే ఆన్సర్ చెప్పాడు. నీ సైడ్ నుంచి నాకు క్లారిటీ కావాలి. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే నాకు ఏదో కోల్పోతుందనేమో అని భయంతో ఏం మాట్లాడలేకపోయాను అనమాట. అంటే ఏదో కోల్పోతారా, ఏదైనా కోల్పోయానా నేను అనేది భయం ఎక్కువ అయిపోయింది. స్టిల్ నేను ఇంకా ఆ డైలమాలోనే ఉన్నాను తెలుసా నీకు. మరి ఇంకా నేను ఇంకా నేను సెట్ అవ్వలేదు పూర్తిగా. నా మైండ్ ఏంటంటే ఇంకా ఎక్కడో ఒక చోట స్ట్రక్ అయి ఉన్నాను. మెల్లగా వస్తున్నాను, బట్ మనకు అలవాట్లేనిది అదే. మనం చాలా సంవత్సరాలు ఒక్కనే బతకడం అలవాటు అయిపోయి, మనకి ఎవరున్నారు అప్పుడు? అమ్మ వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, రూమ్లో ఉంటే అంటే ఫోన్ చేసినందుకు ఏం చేసినాము, పదాన్ని వచ్చి కూర్చొని తిన్నాము, తిరిగాము, చేసాము. అంటే మనకు అది అలవాటు అయిపోయేసరికి ఇక్కడ ఈ ఫ్యామిలీ జోన్కి రావడానికి మినిమం టైం పడుతుంది. ఐ నీడ్
ఒక 1 ఇయర్ అన్నా అడ్జస్ట్మెంట్, ఇంకొక ఈ 7 months అన్నా పడుతుంది. అవును, అంటే అసలే మనం బ్యాచులర్ లైఫ్కి బాగా అడిక్ట్ అయిపోయాము. అబ్బా, బ్యాచులర్ లైఫ్ అడిక్ట్ కాదు, అసలు బ్యాచులర్ లైఫే బాగుంటుంది అన్నట్టుగా ఉండిపోయాం మనం. నిజంగానే. అవును, సో మీరంటే పెద్దోళ్ళు కాబట్టి పెళ్లి చేసుకోక తప్పలేదు చెప్పామని చెప్పి అన్నీ అలా ఊరికే చెప్తాడు. నేను వాళ్ళిద్దరికంటే చాలా చిన్నదాన్ని. అది మీరు నమ్మారంటే మీరు ఎదవలు అవుతారు. మరి ఎందుకురా ఇంట్లో ఇస్తావు, ఇప్పుడు రాస్తారు నందు ఏజ్ ఎంత అని. రాయని, నాది కూడా రాస్తున్నారు చాలా మంది. అవునా? చెప్పింది రాస్తున్నారు, చెప్పలేంది రాస్తున్నారు, కనబడింది హైలైట్ ఏంటి అంటే, రాస్తున్నారు. అవునా, రీసెంట్ గా నువ్వు ఒకటి చూసాను నేను యూట్యూబ్ లో, అమర్ లేటెస్ట్ అని కొట్టా, అసలు ఏం వస్తాయని చెప్పి జస్ట్ ఇందాక మేకప్ వేసుకుంటూ మంచిగా పెళ్ళే మనోడు చిల్ మూడ్ లో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటే డివోర్స్ తీసుకోబోతున్నా అమర్, తప్పంతా తన మీద వేసుకున్నా అమర్. సో మేవో కొన్ని వచ్చే స్క్రీన్ షాట్స్ కూడా తీసాను. ఏంటి ఇదంతా? రీసెంట్ గా పెట్టారు 2-3 days బ్యాక్. నేను కూడా చూసాను. చూసావా? చూసాను. పని పాట లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఏంటంటే అమ్మాయి మాడింది ఆ వాయిస్. ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే ఒక అమ్మాయి చెప్తుంది. ఓకే. ఆ అమ్మాయి ఎలా చెప్తుందంటే, మరి తేజువో నేను వెళ్ళి కూర్చొని ఆవిడతో 2 డబ్బులు చేసి మాట్లాడినట్టుగా చెప్తుంది. మరి ఆవిడ ఒకసారి పర్సనల్గా నన్ను వచ్చి కలవండి, ఒకసారి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఒకసారి మిమ్మల్ని చెక్ చేస్తాను, దగ్గరగా చెక్ చేస్తాను, రండి ఒకసారి. అది ఇలాంటి రూమర్స్ మామూలే, చాలా మందికి వస్తూ ఉంటాయి. దీన్ని పట్టించుకున్నాము అంటే ఎక్కువ, మరి ఇవి ఎక్కువైపోతాయి. ఒక దాన్ని రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తే, ఓ వీడు దీనికి రియాక్ట్ అవుతున్నాడు కదా, సరే ఓకే, నెక్స్ట్ వెళ్తారు. మీ అరుగుదల, మీ ఓపిక. మాకు ఇవి కాకుండా మాకు బొచ్చుడు పనులు ఉన్నాయి, షూటింగ్లు ఉన్నాయి, కొంచెం నిద్రపోవడం ఉంది, ముఖం కేరింగ్ ఉంది, కడుపు కింద తినాలి, జిమ్ చేసుకోవాలి, ఇంట్లో సామాన్లు అయిపోయి సరుకులు తెచ్చుకోవాలమ్మా, ఏసీ రిపేర్ ఉంది చేపించుకోవాలి, వాషింగ్ మిషన్ రిపేర్ ఉంది, ఇన్ని ఉన్నాయి మాకు బొచ్చుడు పనులు. రాసుకున్న వాళ్ళు రాసుకోమను, చేసుకోమను. బెస్ట్ ఫ్రెండ్ నేను ఇంటర్వ్యూ అడిగితేనే 1 month నుంచి వాళ్ళ డేట్స్ ఇచ్చాడు మా బాబు, అంత బిజీ ఉన్నాడు. పట్టించుకో, ఇంతకన్నా దారుణంగా రాశారు. నువ్వు ఇంకోటి చూడు, అమర్ డెత్ అని కొట్టి చూడు, నేను చచ్చిపోయానని చెప్పి వేసారు ఏకంగా. తెలుసా నీకు అది? ఐరావతం మూవీ షూట్ లో ఉన్నప్పుడు అకాల మరణం అని చెప్పేసి అమర్దేమని వేసారు, తెలుసా? మేము ఆ ఛానల్ మీద, అంటే మా ఫ్యాన్స్ కొంతమంది అందరు రియాక్ట్ అయ్యి స్ట్రైక్ అయ్యేసరికి మా ఎలాగా నెంబర్ పట్టుకొని అమ్మాయి లేడీ వాయిస్, లేడీ అమ్మాయి, నేను మాట్లాడాను తనతో. ఏం పోయే కాలం అమ్మా, ఎందుకు అలా చేస్తున్నావు అసలు నువ్వు? ఏంటంటే నాకు పిల్లలు ఉన్నారండి, ఏదో డబ్బుల కోసం అండి. డబ్బుల కోసం అయితే నేను నన్ను చంపేస్తావు? ఇప్పుడు మమ్మీ డాడీనో ఎవరో ఎక్కడో బయట చూస్తారు, సడన్ గా వాళ్ళకి ఇలాంటి స్టేట్మెంట్లు చూసిన తర్వాత సడన్ గా వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అవును, అదే చెప్పి తిట్టాను, బాగా తిట్టాను. ఇలాంటివి కూడా వేసారు. సో కంపారిటివ్లీ దిస్ ఇస్ నాట్ అ బిగ్ థింగ్ కదా. నాకు ఇంకా నేనే పోయానని వేసారు, ఫోటో వేసి దండ వేసారు, దానికి 2 దీపాలు అగరత్తులు పెట్టారమ్మా, కింద పెట్టాల్సిన మెయిన్ మ్యాటర్ మర్చిపోయినట్టున్నారు, దాన్ని పెట్టండి సార్. ఇది నేను కూడా ఫేస్ చేశాను యాక్చువల్గా. కొంచెం ఏదన్నా రాస్తే మంచిగా రాయండి, మనోడికి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందనో, లేకపోతే మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికిందనో, ఇంకేదన్నా రాయండి. ఎందుకు ఇలాంటివి ఉన్నారు నందు, నీకు తెలియదు. అంతమంది ఏంటంటే, మనకు పక్కన మనకు బాగా తెలిసిన నా భార్య అవ్వచ్చు, నా ఫ్రెండ్ అవ్వచ్చు, నా చెల్లి అవ్వచ్చు, నా అక్క అవ్వచ్చు, వాళ్ళ ఫ్యాన్స్లలోనే వాళ్ళ పేజ్ కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే, నేను ఎక్కడ దొరుకుతానని ట్రై చేస్తూ ఉంటారు. అవును, నేను ఎక్కడ నా ఫోటో, ఇప్పుడు సపోజ్ నా ఇన్స్టాగ్రామ్లో సమంత నేను ఫాలో అవుతా ఉంటాను, మియా మాల్కోంగ్ కూడా నేను ఫాలో అవుతాను, బికాస్ ఐ లైక్ హర్. తప్పేముంది? సన్నీ లియోని కూడా నేను ఫాలో అవుతాను, సన్నీ లియోని ఫాలో అవుతున్నా అమర్దీప్. అది పెద్ద స్టేట్మెంట్. నీకెందుకురా నొప్పి, నీకెందుకే, నా ఇష్టం, నేను ఫాలో అవుతాను. అది ఫాలో అయినంత మాత్రం సనీలియోని గారు ఫోన్ చేసి అమర్దీప్ ఎక్కడ ఉన్నావు అడుగుతారా? నన్ను ఏమన్నా అడగరు కదా. ఇలాంటివి దీన్ని బాగా జూమ్ చేసి ఫోకస్ చేసి దీన్ని మళ్ళీ పబ్లిక్ గా రిలీజ్ చేసి ఇలా చేస్తున్నా అమర్దీప్, ఇలా చేస్తున్నా అమర్దీప్. నీ మీద గాసిప్స్ రాసి అంతమంది బతుకుతున్నారా మరి? అందుకే నేను కూడా ఏం అనట్లేదు, పో మాట్లాడుకోపో, ఏమన్నా చేసుకోపోని వదిలేస్తా నేను అసలు. ఇలాంటివి విన్నప్పుడు బాగా ఇరిటేషన్, షార్ట్ టెంపర్ వస్తుంది కదా. ఒకప్పుడు వచ్చేది. అంటే నేను ఎగ్జాక్ట్ గా ఐ డ్రీమ్ లో పని చేసేటప్పుడు మేము ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్స్ మాకు యూట్యూబ్ లో మాకు వీడియో కింద పెట్టేవాళ్ళు, నేను కింద రియాక్ట్ అయ్యేవాడిని. బాగా రెస్పాండ్ ఇచ్చాను, నేను కూడా మాటకు మాట ఇచ్చాను, లైవ్ లోకి వచ్చి తిట్టేసేవాడిని నేను. నీకు ఉంటుంది ఇప్పటికీ లైవ్ లోకి వచ్చి ఫేస్బుక్ లైవ్ లో ఒకసారి వచ్చి తిట్టాను అనమాట. ఐ డ్రీమ్ లో ఇక్కడే కూర్చొని తిట్టా నేను. అప్పుడు తిట్టాను, ఇప్పుడు కొంచెం చల్లబడ్డాను, అలవాటు పడ్డావు ఉంటే అయిపోయేవాళ్ళు. ఒక్కొక్కరికి నెక్స్ట్ లెవెల్లో దివిడే. వాళ్ళు ఏం మాట్లాడినా తిరిగి ఇస్తూనే ఉంటారు, వాళ్ళ ఓపిక వాళ్ళకే గొంతు నొప్పి రావాలి. మేము పరిగెట్టాలి ఇంకప్పుడు నీ వెనకాల, రే తగ్గరా. సో కోపం అయితే తగ్గింది అప్పటికి ఇప్పటికి? తగ్గింది కొంచెం, పర్లేదు.
కొంచెం పర్లేదా? అంతే. తేజుని అడిగితే చెప్తుంది. అక్కడ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అవును.